హైదరాబాద్లోని కోటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ కార్యాలయంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉద్యోగుల సంఘం చైర్మన్ మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళా ఉద్యోగులు చక్కటి చీరకట్టుతో పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో డిఎంహెచ్ కార్యాలయంలో బోనాల ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు ప్రభాకర్ తెలిపారు. మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన కోటి హెడ్ ఆఫీస్ క్యాంపస్లో బోనాల సందర్భంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆఫీసర్స్ కానివ్వండి, అదర్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, మరి మా సెంటర్ యూనియన్ టీఎన్జెస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్న, మరి మన ప్రధాన కార్యదర్శి మన ముజిబాయ్, మరి అలాగే టీజీఓస్ సీనన్న గారు, మరి అలాగే మన సిటీ అధ్యక్షుడు మన శ్రీకాంత్ గారు, మరి అందరూ కూడా ఆల్ యూనియన్స్ పక్షాన ఈరోజు ఈ యొక్క భారీ ఎత్తున ఈ బోనాల సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. డిపార్ట్మెంట్ నుంచి టీఎన్జెస్ తరపున, మరి ఆల్ యూనియన్స్, క్లాస్ ఫోర్స్ యూనియన్ తరపున, మరి ఆల్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, మరి ఇక్కడ కాంట్రాక్ట్ కానివ్వండి, అందరూ కూడా మినిమం 2-3 వేల పబ్లిక్తో ఈ ఒక బోనాల సందర్భంగా మేము ప్రతి సంవత్సరం మేము చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా విజయవంతంగా ఇది కొనసాగిస్తున్నాం. మరి అందరి భక్తులకు కానీ, మరి ఆఫీసర్లు, అధికారులకు, మరి తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు చేస్తూ మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు బోనాల పండుగ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ బోనాలు ఫెస్టివల్ అనేది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసుకోవడం ఆరంభించాము. ఒక 500 మందికి భోజనాలు అనుకొని ఏర్పాటు చేయడం ఈరోజు 3000 మందికి పెడుతున్నాము. ఇది 3000 మందికి భోజనాలు నాన్ వెజ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇంత ఘనంగా జరగడానికి ప్రతి ఒక్కరు తమ వంతు సాయం అందిస్తారు ఉద్యోగులు. అలా అందించడం వల్ల మేము ఇంత గ్రాండ్గా చేస్తున్నామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అమ్మ రేణుక ఎల్లమ్మ వారి దయ వల్ల ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం ఇలా ఈ వేడుకలు జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.